గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఒక వీడియో చూసా. వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే పరిస్థితి ఏందని ఒకరు నాకు క్వశ్చన్ వేశారు. వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అదే వృద్ధాప్యంలో డబ్బు ఉంటే సంతానం ఉన్నా పిల్లలు దూరంగా ఉంటే అది కూడా బాధాకరమైన విషయమే, ఆస్తులు ఉన్నా కానీ. కానీ పిల్లలు లేకుండా ఆస్తి ఉండి వృద్ధాప్యంలో ఎలా పూర్తి చేయాలా వృద్ధాప్యాన్ని అనేది ఒక ప్రశ్న. చాలామందికి ఆందోళన, అభద్రత భావం ఉంటుంది. నాకు కూడా దీని గురించి పెద్ద సొల్యూషన్ ఏం తెలియలేదు. నేను ఇందాక ఏదో వీడియో చూస్తుంటే ఒక వృద్ధులు డబ్బులు ఉన్న వాళ్ళే ఒక ఆశ్రమంలో చేరారు. ఆశ్రమం రూల్స్ ఏంటంటే ఆశ్రమంలో చేరిన తర్వాత అక్కడ రాపించుకుంటారు కాగితం. ఏమని రాపించుకుంటారంటే మీరు బతికున్నంత కాలం ఇక్కడ భోజన సదుపాయాలన్నీ, ఒక రూము వాళ్ళకి భార్యాభర్తలకు ఒక రూమ్ ఇస్తారు. భోజన సదుపాయాలన్నీ కరెక్ట్గా ఉంటాయి వాళ్ళ ఆస్తిపాస్తులను బట్టి. అంటే ఆస్తి బట్టి అనమాట. మామూలుగా ఏం లేని వాళ్ళకి మామూలుగా కామన్గా ఓపెన్ హాల్ ఇస్తారు. ఆస్తి ఉండే వాళ్ళకి ఒక రూమ్ ఇస్తారు. ఇలా తదనంతరం ఆస్తి ఆశ్రమానికే చెందిద్ది. అంటే దాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఆశ్రమానికి చెందిద్ది. ఇది ఈ చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఈ ఆశ్రమం ఒకటి ఉంది. మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి. నేను జనరల్గా పిల్లలు లేని వాళ్ళకి వృద్ధాప్యంలో భవిష్యత్తు ఎలా దారుణంగా ఉంటుంది అని అనుకున్నా కానీ వాళ్ళు ఆ వృద్ధ దంపతులు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి ఆస్తి ఉంది, కాస్త కూస్త బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది లేకుండా ఆశ్రమంలో చేరితే మీకు తెలియదు ఏముంది, కామన్ మన రైలు పెట్టిలో కనుక సాధారణ బోగిలో నుంచి అని జర్నీ చేసినటువంటి వృద్ధాప్యం ఫైనల్లో కూడా నరకంగానే ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక రూము, వసతి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా డబ్బులు ఉండే వాళ్ళకి ఏసీ కూడా ఇస్తారు. ఆశ్రమంలో చాలా ఆశ్రమాలు మన దగ్గర డబ్బు కానీ ఉంటే ఫైనల్లో మన ఆస్తి అంతా వాళ్ళకి రాసిస్తే మన తదనంతరం జీవనం హ్యాపీగా వెళ్ళిపోయింది అనేది నాకు ఇందాక ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. ఆ వీడియో చూసిన తర్వాత నాకేమర్థమైందంటే వాళ్ళు తీర్థయాత్రలకు పోతా ఆ వృద్ధాశ్రమంలో నుంచి వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆశ్రమానికి ఇంతని కడుతూ, నెల ఇంతని కడుతూ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. తదనంతరం వాళ్ళకి ఆశ్రమానికి చెందింది భార్యాభర్తలు చనిపోయిన తర్వాత. అది ఒప్పందం అనమాట, ఆశ్రమం ఒక నియమాలు. అలా వాళ్ళు బాగా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళలాగా ఉంది. భార్యాభర్తలు చేరారు, ఆరోగ్యంగానే ఉన్నారు. వాళ్ళు ముందుగానే మంచి నిర్ణయం తీసుకున్నారు, హుషారుగా ఉన్నప్పుడే. మనకేమైందంటే ఈ పిల్లలు లేని వాళ్ళకి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. నేను కూడా అర్థం కాలేదు సొల్యూషన్. వాళ్ళు ఇంకేం చేశారు, పోయి ఆశ్రమంలో చేరారు. వాళ్ళు సపరేట్ రూము, బెడ్ అన్ని ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు యాత్రలకి ప్రయాణం అయ్యారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుంది నాకు తెలిసి 65. ఆవిడ వయసు, భార్య వయసు 60, భర్త వయసు 65, 67 ఉంటుంది. బాగానే ఆరోగ్యంగా కనపడ్డారు నేను వీడియో చూసినప్పుడు. తర్వాత వారు చనిపోయారని చెప్పి కింద ఎవరో పెట్టుండారు అనమాట కామెంట్. వాళ్ళు యాత్రలు తిరిగి వచ్చారండి. ఫైనల్లో వాళ్ళకి ఎందుకు కలిగిందో ఆలోచన, వాళ్ళు ఆశ్రమంలో నుంచి పోయి యాత్రలు తిరిగి వచ్చారు. ఆశ్రమం వాళ్ళు క్షేమంగా పోయారమ్మని చెప్పి తిరిగి వచ్చారు. యాత్రలన్నీ తిరిగి వచ్చిన తర్వాత సడన్గా భార్యాభర్తల్లో భార్య చనిపోయింది. వయసు కూడా ఆ వయసు బాగా, యాత్రకు పోయే ముందు బాగా మాట్లాడేది ఆశ్రమంతో. చనిపోతే ఆ కార్యక్రమాలన్నీ ఆశ్రమం వల్లే ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకు అంత ఘనంగా నిర్వహించారు వాళ్ళంటే వాళ్ళకి ఆస్తి ఉంది. వాళ్ళు అంటే మామూలు ఏమి లేని వాళ్ళు కూడా నిర్వహిస్తారు, కానీ ఇంత ఘనంగా నిర్వహించరు కదా. వాళ్ళకి ఆస్తి పాస్తులు ఉండి భార్యాభర్తలో ఎవరొకరు ముందు మిగలాలి కాబట్టి భార్య ముందు మిగిలిపోయింది. యాత్రలన్నీ చూసి వచ్చిన తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. చనిపోతే ఆశ్రమాల్లో బాగా కార్యక్రమాలు, కర్మకాండలన్నీ పొంతులను పిలిపించి శాస్త్రయుక్తంగానే జరిపించారు. వాళ్ళ ఆచారానికి దేనికి తీటుకోకుండా ఆశ్రమంలో వాళ్ళందరూ కరెక్ట్గా భోజనాలు పెట్టి వాళ్ళ బంధువులు కూడా పిలిచి చేశారు. ఇప్పుడు ఇంకా బంధువులందరి మధ్యలో గొడవలు, కొట్లాటలు లేవు. ఇంకా అది వీళ్ళ తదనంతరం ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఆశ్రమం వాళ్ళు ఇంకా నిరంతరం అది ఒక ట్రస్ట్ అనమాట. ఆ నిర్వహించే వల్ల దాని కింద ఉంటుంది. వీళ్ళకి దాన్ని ఆ సంపదలతో ఖర్చు పెడుతూ ఉంటారు. పేదవాళ్ళు కొంతమంది చేరినా కానీ ఏమి లేని వాళ్ళకి కూడా వాళ్ళ ఆశ్రమంలో ఆశ్రయం తీసుకునేటట్టు ఉంది. వాళ్ళు అక్కడ చేరిస్తే ఇంకా లేని వాళ్ళకి కూడా ఆశ్రమంలో ఎవరు దిక్కు లేదు, అనాథలు అంటే ఎవరైనా చేర్చుకొని వాళ్ళకి భోజనం పెడతారు వృద్ధులకి. వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోరు. అంటే మనకు అర్థమైంది కదా, ఈ ధనవంతులకి తీసుకొని పేదవాళ్ళకి కూడా పెడుతుంటారు భోజనం. కాకపోతే ధనవంతులకి ఏంటంటే ఇంకొక అవకాశం కూడా ఉంది. అక్కడ వాళ్ళే స్థలం ఇస్తారు, మనం ఇల్లు కట్టించుకోవచ్చు. అక్కడ ఇల్లు కట్టించుకొని భార్యాభర్తలు ఉన్నంతకాలం ఉండొచ్చు. తర్వాత భార్యాభర్తలు చనిపోయిన తర్వాత ఆస్తి ఆశ్రమానికే చెందింది. స్థలం కూడా వాళ్ళే ఇస్తారు. అది నేను చెప్తాను విన్నా. చాలా బాగుంది కదా భద్రత. అంటే మనకి లాస్ట్లో ఫైనల్లో ఏమైందంటే మనకి ఎన్ని ఆస్తులు కానీ
మనకి ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేక చాలామంది వృద్ధాప్యంలో బాధపడుతుంటారు, పిల్లలు లేని వాళ్ళు. పిల్లలు ఉన్న వాళ్ళు కంటే ఇంకా వాళ్ళకి తప్పదు, వాళ్ళు వెళ్ళలేరు అనుకో. పిల్లలు ఉండేవాళ్ళు కూడా చేర్పిస్తారు ఆశ్రమంలో. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళు కూడా చేర్పిస్తారు. అట్టటి వాళ్ళు కూడా అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టించుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఇల్లు కట్టించుకొని ఇంకా సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండొచ్చు. అపార్ట్మెంట్ జీవితం లాంటిది అనుకోండి. కాకపోతే అపార్ట్మెంట్ చనిపోతే అక్కడ ఉండేరు, కానీ ఇక్కడ ఇల్లే కర్మకాండ అని చేస్తారు. అక్కడ అవకాశం ఉందన్నమాట. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, వృద్ధాప్యంలో డబ్బులు కానివ్వండి, పిల్లలు చూసినా చూడకపోయినా తల్లిదండ్రుల్ని, లేకపోతే పిల్లలు లేరని బాధపడకుండా అట్టటి ఆశ్రమానికి ముందుగా కొంచెం తిరిగేటప్పుడే కనుక పోయి జాయిన్ అయినడితే మన జీవనం లాస్ట్ సమయంలో ప్రశాంతంగా జరిగింది. ఇట్లాంటి ఆశ్రమాలు చాలా సార్లు ఉన్నాయి. అంటే మనం స్వేచ్ఛగా జీవించడానికి మనమే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటే స్థలం వాళ్ళు ఇస్తారు, ఆ ఇల్లు వాళ్ళకి వదిలేయాలి, ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఫైనల్ స్టేజ్లో వాళ్ళే ఇంకా అక్కడ ఉండే వాళ్ళే దానికి సంబంధించిన వాళ్ళు కార్యక్రమాలు జరిపిస్తారు అన్నమాట. అంటే భార్యాభర్తలకు ఎవరు లేరు అనుకోండి, భార్య ముందుకు పోతే ఎలా, భర్త ముందుకు పోతే ఎలా అని భయపడకుండా, బాధపడకుండా వృద్ధాప్యాన్ని ఆనందంగా జీవించడానికి ఏదో ఒక అవకాశం. ఇప్పుడు అతని భార్య చనిపోయింది, నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ భార్య. ఇప్పుడు ఆయనకి ఒంటరిగా ఉంటే, భార్య చనిపోతే, అదే సొంత ఇంట్లో కానీ ఉంటే ఎవరు పలకరించే దిక్కు లేక చాలామంది ఒక సంవత్సరం 2 సంవత్సరాలను కాలం చేస్తారు. అతను ఏమంటున్నాడంటే, మీరు అందరూ ఉన్నారు కంటికి కనపడే దేవతలు దేవుళ్ళలాగా, అందువల్ల నాకు ఆలోచన ఉంది, భార్య చనిపోయింది, దిగులు ఉన్నప్పటికి కూడా ఆ దిగుల్ని మీరు రూపుమార్పుతా మీ అందరితో కలిసిమెలిసి ఉండటం వల్ల దాన్ని అనేది కొంతవరకు నేను తగ్గించుకోగలిగాను. ఇంకా ఉన్నంతకాలం ఎంతకాలం ఉన్నా మీరు మా తర్వాత మాకేదైనా మీరు ఉన్నారు కదా, నా భరోసా ధైర్యంతో బతుకుతున్నాను అని తను చెప్పడం జరిగింది. ఇందాక నేను వీడియో చూశాను అనమాట. అంటే చాలామంది తెలియదు, పిల్లలు లేకపోతే ఈ ఆస్తి అంతా ఉంది, ఇది తమ్ముడు పిల్లకాయలకి ఇస్తామా, చెల్లెలు పిల్లకాయలకి ఇస్తామా, అక్క పిల్లకాయలకి ఇస్తామా, లేకపోతే దాయదులు కొట్టుకుంటారా, ఈ బాధ పడకుండా ఉండే, ఈ సమస్య లేకుండా ఉండాలంటే, ఒకరికొకరు వంతు లేకుండా ఉండాలంటే అక్కడ అట్లాంటి ఆశ్రమాలు మనకి ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది మంచి కార్యక్రమే, మంచి పనే చేస్తున్నారు. అంటే ఏ దిక్కు లేని వాళ్ళకి డబ్బులు ఉంటే అక్కడ కొంచెం గౌరవంగా జీవించవచ్చు లాస్ట్లో. అంటే మనం సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే నెల ఎంత ఇస్తే డబ్బులు, అంటే ఉన్న వాళ్ళకి సపరేట్ గది కావాలంటే డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే వాళ్ళే మనకి గౌరవప్రదంగా అన్ని ఏర్పాట్లు చేస్తారన్నమాట. ప్రతి ఒక్క మనిషి బతకడానికి భయపడ్డు, మరణం అంటే భయపడతారు. ఎందుకంటే ఆ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఎలా అవమానంగా చచ్చిపోకుండా ప్రశాంతంగా నిర్మలంగా చనిపోవాలని మనిషి కోరిక. ఇప్పుడు ఇదేమైంది, చాలామందికి ఇది ఒక పెద్ద దిగులు అనమాట. నాకు పిల్ల జల్ల లేకపోతే ఫైనల్లో ఎలా, వృద్ధాప్యంలో మా పరిస్థితి ఏంది అని దిగులు పడుతూ ఉంటారు. వాళ్ళైతే ఆ వృద్ధజంట మటుకు మంచి నిర్ణయం తీసుకొని ఆ లాస్ట్లో ఆశ్రమంలో చేరి, అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉన్నంతకాలం దాన్ని కడతారు, ఇంత నెలకంతని పే చేస్తారు. ఫైనల్ వాళ్ళు చనిపోయిన తర్వాత నామినీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ భార్యాభర్తలు ఇద్దరు కాలం చేసిన తర్వాత ఆశ్రమానికి చెందుతాయి అనమాట. ఇంక వీళ్ళు ఉన్నంతకాలం ఖర్చు పెట్టుకుంటేనే ఉండొచ్చు. అలా వాళ్ళ తీర్థయాత్రలన్నీ ముగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఒకరి కాలం చేయడం, ఆ కాలం చేస్తే ఆ కార్యక్రమాలను ఘనంగా ఆశ్రమాలు నిర్వహించడం చూస్తే ఇట్లా అభద్రతా భావం లేకుండా ఫైనల్ స్టేజ్లో ఆ డబ్బులుండి పిల్లలు కానీ పట్టించుకోకపోయినా, ఆస్తులుండి లేకపోతే పిల్లలు లేని వాళ్ళు కూడా అలాంటి ఆశ్రమాలు చేరితే ఆ వృద్ధాప్యం ఫైనల్ ఆ లాస్ట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది మనం చెప్పలేం కదా. వాళ్ళు ఏమంటారంటే, మీ ఆస్తులన్నీ మాకు ఎంతున్నా సరే అవి మాకు ఆశ్రమానికి చెందేటట్టు రూల్స్ ప్రకారం రాయాలంట. ఇంకా మీరు 100 సంవత్సరాలు బతికినా బాధ్యత మాదే, మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా చూపించాలన్నా ఇవి ఏదైనా కానీ మాదే బాధ్యత అంటారు. తిండి అయితే పెడతారు, ఉండడానికైతే నలుగురు మాట్లాడడానికి అయితే అక్కడ ఒక భరోసా ఉంటుంది అనమాట. అది ఫైనల్ స్టేజీ, అదొక వరం. ఈ నిజాయితీగా ఆశ్రమాలు నడిపే ఆశ్రమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటిల్లో చేరితే ఫైనల్ స్టేజ్లో కొంతమంది బాగానే ఉంటారు. ఎందుకంటే ఇంక ఏ దిక్కు లేకపోతే నేను చెప్పేది, ఇంకా అభద్రతా భావం అన్నప్పుడు. కానీ వాస్తవానికైతే అది కూడా బంధించినట్టు ఉంటుంది జీవితం. మనకంటూ ఫైనల్ స్టేజ్లో మన ఇంటికాడే పోతే బాగుంటుంది కదా. మన ఇంటికాడ పోవాలి, మన పిల్లలు అందరు కలిసి ఆ సమయంలో ఉండాలి, దానికి కూడా డబ్బు కావాలి. వృద్ధాప్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. వృద్ధాప్యంలో సొంత ఇంట్లో చనిపోవాలని చాలామంది అనుకుంటారు. ఇల్లు వాకిలి అవకాశం లేని వాళ్ళకి ఇలాంటి ఆశ్రమంలో చేరడం బెస్ట్. అంటే బంధువులు చుట్టాలు ఎవరు లేని వాళ్ళకి. ఇది ఈరోజు వృద్ధుల గురించి వీడియో. నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి.